సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండేవారు అంటే ఇంట్లోకి వచ్చి కూర్చునేవారు మా సార్ డ్యూటీకి వెళ్ళే టైంలో. అతను డ్యూటీకి వెళ్ళే టైంలోనే ఎందుకు కూర్చునేవాడు, మిగతా టైంలో రాడా? మన ఇద్దరు మ్యాటర్ మీ హస్బెండ్ చెప్పేస్తా అని నన్ను బెదిరిస్తున్నాడు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు మేడం. నెలకి 25,000 కట్టాలి అంటే తెలియకుండా ఎట్లా తీసుకొస్తారు మీరంతా? ఎంత చెప్పండి, ఎంత ఇబ్బంది కాదు. నెల నెల మళ్ళీ అతని అకౌంట్ లో వేయించటం. వ్యాపారం కాకుండా ఇంకా ఏదైనా మేము వినకూడదు ఏమైనా ఉందా? లేదు లేదు సార్, కానీ అట్లా క్రియేట్ చేస్తున్నాడు నా పైన. నేను వాళ్ళకి ఆన్సర్ ఎలా చెప్పాలి చెప్పు? అవన్నీ చెప్పగానే ఆంటీ నాకు ముందు ఆంటీ ఇట్లా సతాయించిన అనుకో ఫోన్లు చేసి ఓకే మీ ఆయనకు చెప్తాం మనది మొత్తం. తరుణ్, నేను నార్మల్ గానే చార్జ్ చేస్తున్నాను, దాన్ని వంక పెట్టుకొని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయొద్దు తరుణ్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నన్నే ఇన్వాల్వ్ చేసి మీరే స్టార్ట్ చేసి ఇదంతా అని చెప్పి మొత్తం చెప్తాం మీ ఆయనకి. ఏంటి వేషాలుగా ఉందా ఏమి? ఇక్కడతో ఆగుతుందా కదా, లేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమంటావా? చేసిన తప్పు కాకుండా బ్లాక్మెయిల్ చేస్తావు, మొత్తం చిట్టా అయిపోతావు. చేయాలి, సంప్రదించాలి ఖచ్చితంగా. ఇలా చేయకపోవటంతో ఎన్ని ఇబ్బందులు చూస్తూ ఉంటామోనండి. అలాంటి ఇష్యూనే మన దాకా వచ్చిందండి. శైలజమ్మ అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారు. ఒకసారి ఫోన్ చేస్తాను. తప్పకుండా చేయండి మేడం. హలో హలో, నమస్తే అండి, శైలజ గారా? ఎవరు మీరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓ మేడం, థ్యాంక్ యూ మేడం. మీకు మెయిల్ చూస్తారనుకోలేదు. అయ్యో, వచ్చిన ప్రతి మెయిల్, ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ చెక్ చేస్తామమ్మా. కాకపోతే ప్రయారిటీ ప్రకారం టైము ప్రయారిటీ తీసుకోవాలి కదా, దాన్ని బట్టి తీసుకొని ఒకరి తర్వాత ఒకరితో డెఫినెట్గా అందమైన జీవితం ప్రతి ఒక్కరి మెయిల్ చూస్తుందండి, అందులో ఎలాంటి సందేహం లేదమ్మా. థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే నా ప్రాబ్లం ఎవరికి చెప్పలేక అసలు మీకు మెయిల్ చేశాను. అర్థమైందమ్మా, అర్థమైంది. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా, ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది, సరేనా? ఓకే మేడం, ఓకే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. నా పేరు శైలజ, నాకు 33 ఏజ్ అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారండి? పిల్లలు? గవర్నమెంట్ ఎంప్లాయ్. మా పిల్లలు ఒక పాప అండి. ఏం చదువుతోందండి? పాప చిన్న పాపని. ఏంటమ్మా సమస్య? ఎవరు, మీ వారితోనా? సార్, మా వారితో కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంట్లో ఉంటున్నాను కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మా పక్క ఫ్లాట్ లో అంతకు ముందు స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ ఉండేది. ఓకే. తర్వాత ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయాక బ్యాచిలర్ ఒక అబ్బాయి దిగారు. 6 months అవుతుంది. దాదాపు పక్కనే ఉంటారు కాబట్టి కొంచెం ఆంటీ అనుకుంటా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉన్నారు అన్నట్టు. తనకి మాట్లాడడం, ఏదన్నా ఉంటే హెల్ప్ చేయడం అన్నట్టుగా నేను కొంచెం ఏం చేస్తున్నారా ఏంటి అనేది మాట్లాడుతూ ఉండేవాడు. తన బ్యాచిలర్ వయసు 28 అలా ఉండేది. మీది ఎంత అన్నారు? నా 33. మిమ్మల్ని ఆంటీ అంటావు ఏంటమ్మా? కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండేవారు అంటే ఇంట్లోకి వచ్చి కూర్చునేవారు మా సార్ డ్యూటీకి వెళ్ళే టైంలో. అతను డ్యూటీకి వెళ్ళే టైంలోనే ఎందుకు కూర్చునేవాడు, మిగతా టైంలో రాడా? మీకు ఉన్న పరిచయం మీ సార్తో లేదా అతనికి? అంటే మా సార్ కూడా తెలుసు, అంత పట్టించుకోపోయేది అన్నట్టు. ఇక తను అప్పుడప్పుడు కొంచెం చార్జ్ చేసేది నైట్ టైంలో కూడా. ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేది అన్నట్టు. ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అని అడుగుతూ ఉండేవారు. అలాగా నేను ఫ్రెండ్ గా అలా క్యాజువల్ గా పక్కన ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రీగా పిల్లలు ఎలా ఉన్నారు నేను అలాగే ఉండేదాన్ని. ఎంత ఫ్రెండ్షిప్ అయినా శైలజ గారు, సంభాషణలు, మాట్లాడటాలు, ఇంటికి వచ్చిపోవటాలు అన్నీ కూడా మాక్సిమం 95% ఆఫ్ ద టైం మీ భర్త యొక్క యాబ్సెన్స్ లోనే. ఇంతవరకు కరెక్టేనా? కొన్ని మాత్రము మా హస్బెండ్ కి తెలుసు, మెసేజ్ చేస్తున్నట్టుగా ఏం తెలియదు అన్నట్టు. ఏంటో మీకు ఈ సరదాలు. సర్లేండి, చెప్పండి అమ్మా. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఏంటంటే తనకు అప్పుడప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేసేదాన్ని. అని ఇలా కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక 2000 వేయరా, ఒక 5000 వేయరా అంటే నేను ఎట్లా అని నేను కూడా అడ్జస్ట్ చేసిన. అసలు అతను
మరి తను ఏం వర్క్ చేస్తారని తెలియదు కానీ నార్మల్ గా ప్రైవేట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఎక్కువ శాతం స్పెండ్ చేసేవాడు అన్నట్టు. ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉంటాడు. ఇంకా కొత్త ఒక ఆఫర్ తీసుకొచ్చాడు. ఏంటంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఒక చీటీ వేసుకొని దాంట్లో నుంచి డబ్బులు మనం ఇద్దరం షేర్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు నాతో. చిట్టీస్ డబ్బులు ఎంతవరకు ఇచ్చారు దీనికి ముందు? మినిమం 10,000 దాకా వాళ్ళకి. జస్ట్ నా ఇండివిజువల్ గా క్యాష్ అయితే అట్లా నా భర్తకు తెలియకుండా ఇచ్చాను. మళ్ళీ తను ఏం చేశారంటే ఇట్లా ఒక చీటీ వేద్దాము, తను నువ్వు మెయింటైన్ చేయి, మీ ఇంట్లో ఇదేంటి పక్క ఫ్లాట్లు వీళ్ళందరూ మీకు ఫ్రెండ్స్ కదా. పెద్ద అపార్ట్మెంటేనా మీది? కొంచెం పెద్దదే. అందరు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి నువ్వు చీటీ నడిపిస్తే దాంతో మనకు కొంచెం మెయింటెనెన్స్ అవుతుంది. ఇట్లా కూడా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీకు అది. సరే అమ్మ, ఒక్క నిమిషం శైలజ, చీటీ మాట పక్కన పెట్టండి. ఇంత స్నేహపూరితంగా ఉంటాం అన్నది కేవలం మీతోనేనా, వేరే 10 ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళతో కూడా ఇదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేవాడు? బయట ఏం చేస్తున్నదో నేను చూడలేదు సార్. ఎందుకు నా మీద అంత ఇంట్రెస్ట్, అది ఎందుకు నేను చేయాలని ఏమన్నా అడిగారా? కొంచెం ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇలా మాట్లాడితే అలా పడిపోయేటట్టుగా మాట్లాడేస్తున్నాడు అన్నట్టు. అలా చేసి నన్ను నమ్మించేశాడు అసలు మొత్తానికి. మీరు నమ్మేశారు. ఓకే, తర్వాత ఇలా చీటీ నడిపిద్దామని చెప్పేసి నేను కూడా గ్యాదర్ చేశాను. 1 month లో ఇట్లా ఒక 5 లక్షల చీటీ చేద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ కి అందరికి నేను చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. ఫ్రెండ్స్ అంటే ఎవరమ్మా? అపార్ట్మెంట్స్ లో ఫ్రెండ్స్, ఆడవాళ్ళే. మేమందరం కొంచెం కిట్టి పార్టీ అట్లాంటివి చేసుకుంటా ఉంటాం కదా. వాళ్ళు కూడా మంత్ అందరికి డబ్బులు ఇచ్చేసారు. ఆ డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు, ఎందుకంటే మా సారు అకౌంట్ అవన్నీ చెక్ చేస్తారు కాబట్టి తన అకౌంట్ కి నేను సెండ్ చేయమని చెప్పేశాను. అబ్బాయి అకౌంట్ కి, తరుణ్ అకౌంట్ కి సెండ్ చేయమని చెప్పేశాను. మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారండి? మిగతా వాళ్ళు తను కూడా ఒక నెంబర్ అని చెప్పాను అన్నట్టు. ఈ అబ్బాయి వచ్చి ఎంతకాలం అయింది? 1 year అబౌవ్ అవుతుంది. 1 year అబౌవ్ అవుతుంది. ఈ చిట్టీలో బిజినెస్ మొదలుపెట్టి మీరు ఎంతకాలం అయింది? ఇది కూడా ఒక 4 months అవుతుంది. అసలు ఇది ఎంత చిట్టి అండి? 5 లక్షల చీటీ, మంత్ 25,000. మేము 20 నెంబర్స్ కలెక్షన్ చేసుకుంటాం మేడం. ఓకే. ఆ కలెక్షన్ చేసుకున్న అమౌంట్ నా అకౌంట్ లో కాకుండా తరుణ్ అకౌంట్ లకి నేను సెండ్ చేయమనేదాన్ని ప్రతి మంత్. ఎవరైనా అలా చేస్తారండి మెయింటైన్ చేసేటప్పుడు? మీరైతే మీ భయం ఏంటి? మీ అకౌంట్ ఇస్తే కనుక నీ భర్తకు తెలుస్తుందా? నా భర్త అన్ని చెక్ చేస్తూ ఉంటారు కదా అకౌంట్. చీటీ వేసింది కూడా తెలియదు అసలు. కానీ ఎవరన్నా 20 మంది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ భర్తతో చెప్పొచ్చు కదమ్మా. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా భర్తకు తెలియకుండానే వేశారు చీటీ సార్. కాదు శైలజ గారు, ఏదో ఒక 1000 రూపాయలు, 500, 2000, అంతేగాని నెలకి 25,000 కట్టాలి అంటే ఎట్లా తీసుకొస్తారు మీరంతా? అది ఎంత చెప్పండి? ఎంత ఇబ్బంది కాదు నెల మళ్ళీ అతని అకౌంట్ లో వేయించటం. అంటే మేము ఏమన్నా బంగారం మీద తీసుకోవచ్చు కదా నా ఉద్దేశంతో. నెల కట్టాలి కదా. సరే, మీరు ఎండ్ అవుట్కమ్ గురించి ఊహాజనకమైనటువంటి ఆలోచనలోకి వెళ్తున్నారు కానీ ఇది నెల పెట్టుబడి పెట్టు, ఈ బిజినెస్ అనేటటువంటిది నడపడం ఎంత అసాధ్యమో, ఎంత కష్టసాధ్యమో. ఎందుకంటే ప్రత్యేకంగా భర్తల యొక్క కాంట్రిబ్యూషన్ లేకుండా ఇదేదో భర్త బాధితుల్లాగా ఉన్నారు మీరు అందరూని. అది కొద్ది రిస్క్ కదా. అది పెద్ద అమౌంట్. రెండోది ఏంటి, అసలు ఈ వ్యక్తి ఎవరు? ఓకే, వీళ్ళందరూ కూడా మీ మీద నమ్మకంతో ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేటటువంటి కథా కమానిషం అడగకుండానే వేస్తున్నారు. రేపొద్దున సమస్య వస్తే నార్మల్ గా చీటీ పాట వచ్చినప్పుడు మంత్ మేము పాడేసుకున్నాం మేడం. ఫస్ట్ మంత్ గ్రూప్ నెంబర్ తీసుకున్నాం. మా ఫ్లాట్ లో ఒక అమ్మాయి తీసేసుకుంది. సెకండ్ మంత్ తనకి ఏదైనా అవసరం ఉందని చెప్పేసి తను తీసుకున్నాడు. 5 lakhs అండి. 5 lakhs ఇచ్చేసాము. నెక్స్ట్ మంత్ తను వేరే వాళ్ళ చీటీ డబ్బులు కలెక్షన్ అయితే కదా, తను ఏం చేసిండు, తన అకౌంట్ లో పడతాయి కదా, అవి ఇవి మొత్తం తీసుకొని వెళ్ళిపోయిండు. అసలు వేరే వాళ్ళకి చీటీ ఇవ్వాలి కదా, ఇచ్చే టైంకి కూడా కాల్ ఆన్సర్ ఇవ్వట్లేదు. చీటీ పాటకి అమౌంట్ దాని దగ్గరే ఉన్నాయి కదా, మరి నేను తీసుకోవాలని అంటే తను కాల్ చేస్తే ఆన్సర్ ఇవ్వట్లేదు. 10 లక్షలు మొత్తం తీసుకొని అసలు కాంటాక్ట్ లేదు, ఏం లేదు. మళ్ళీ కాల్ చేస్తే ఆన్సర్ ఇచ్చాడు. సరే నువ్వు అది తీసుకున్నావు కదా, అది మెల్లగా నేను కట్టేసుకుంటాను, నాకు గోల్డ్ అయినా నేను పెట్టేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాను, ప్లీజ్ ఇప్పటికీ నాకు 5 lakhs వరకే అమౌంట్ వెళ్ళినాయి, ఇంతవరకు నాకు ఇంకెళ్ళవు, ప్లీజ్ అమౌంట్ ఇవ్వు అన్నా కూడా ఇవ్వట్లేదు మేడం. అసలు నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అనవసరం, నాకే ఇంకా 50,000 వెయ్యి ఇప్పుడు అర్జెంట్ గా, ఇప్పుడు అకౌంట్ లకు వేసేసే, లేదంటే నేను చాలా ఇష్యూ చేస్తా అని చెప్తానని, మన ఇద్దరు మ్యాటర్ మీ హస్బెండ్ చెప్పేస్తా అని నన్ను బెదిరిస్తున్నాడు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు మేడం. మొదట్లోనే అసలు ఈ చిట్టీలు వ్యాపారం ఇవన్నీ లేకుండానే
మీ ఆయనతో మన కథంతా చెప్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి నాకు ఇన్ని లక్షలు తీసుకురా అని చెప్పి, లేదంటే బంగారం తీసుకురా అని చెప్పి ఈ జగన్నాటకం అప్పుడే ఆడొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు నిజంగా వాడు తప్పుడోడు అయితే ఇప్పుడు నలుగురు చేతుల్లో ఇప్పుడు తన్నులు తినేటట్టున్నావు కదా మనం. ఇప్పుడు అతనికి కావాలని మేడం ఇచ్చాడండి వాళ్ళు అందరిలో. అసలు ఇంటి ముంగడికి రాలేదు, ఇంకా అసలు వాళ్ళకి చిట్టి ఆ అబ్బాయి వెళ్ళిపోయిందని కూడా తెలియదు. అసలు తెలిసిందంటే వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చి లొల్లి వేసిందంటే మా హస్బెండ్ తెలుస్తుంది. మా హస్బెండ్ తెలిస్తే ఇక కాదమ్మా, నన్ను ఇది ఇట్లకి కాకుండా ఏమన్నా వెళ్ళగొట్టేస్తారా? అయ్యిందమ్మా మీ ఇద్దరి మధ్యన? అంటే ఈ చిట్టీలు వ్యాపారం కాకుండా ఇంకా ఏదైనా మేము వినకూడదు ఏమన్నా ఉందా? లేదు లేదు సార్, కానీ అట్లా క్రియేట్ చేస్తున్నాడు నా పైన. అదే నేను బ్లాక్మెయిల్ జస్ట్ చేస్తాను. ఫ్రెండ్లీగానే మూవ్ అయినా, కానీ తను ఏంటంటే ఇంకేదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. ఎవరైనా చిన్నగా మాట్లాడితేనే తప్పు పడతారు కదా, ఇంకా క్రియేట్ చేసి చెప్పేసరికి ఇలా బెదిరిస్తున్నాడు. మా హస్బెండ్ కి ఏమైనా తెలిసిందంటే ఇక నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టేస్తారు. కాదు మరి- పేరెంట్స్ చెప్పుకోలేను, బంగారం అంతా పెట్టేసి వాళ్ళకి అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ వాళ్ళ అమ్మకుంటా అవన్నీ అమౌంట్ తీసుకొని వాళ్ళకైతే క్లియర్ చేశాను. సో 5 lakhs రావాలి ప్లస్ నెల నెలా కట్టాలి. అమ్మ వాళ్ళకి ఇట్లా బంగారం కావాలంటే ఇచ్చానని చెప్పాను. ఇంట్లో అడిగితే అదే చెప్పాను, ఇట్లా బంగారం వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఉందని అన్నారని చెప్పేసి ఇచ్చేసాను. ఇది కూడా అమౌంట్ పెట్టి తీసుకొచ్చానని కూడా తెలియదు. నన్ను తెలిసిందంటే ఉంచారు ఇక. ఇంట్లో మీ భర్త గారు ఎంతో నమ్మకంతో నీ మీద ఒక భారం వేసి మామూలుగా కుటుంబాన్ని ఏదో హ్యాపీగా చక్కదిద్దుకుంటాం అనేటటువంటి వ్యక్తి వెనకతలు వెన్నుపోటు పొడిచినట్టే కదమ్మా. అతను ఎలా తట్టుకుంటాడు? ఇది నీ ఫ్యామిలీ లైఫ్ కూడా థ్రెట్. ఇది కాదు సార్, ఇప్పుడైతే ఇంకా దారుణంగా 50,000 ఇట్లా అకౌంట్ లో వెయ్యి అని బెదిరిస్తున్నాడు. ఏంటంటే నేను చేసిన చాటింగ్ అది కూడా ఇంకా నార్మల్ గా ఫేక్ క్రియేట్ చేసి చూపిస్తాను అన్నట్టుగా బెదిరిస్తున్నాడు. అసలు మీరు ఏ తప్పు చేయకపోయినా మీ భర్తకు తెలియకుండా అర్ధరాత్రులు అపరాత్రులు అతనికి మెసేజ్ల్లో కమ్యూనికేషన్ ఉండవలసిన అవసరం ఏంటి? ఒక పరాయి వ్యక్తి, పెళ్లి కానటువంటి వ్యక్తి, నీకంటే 4 సంవత్సరాలు చిన్నోడైనా కూడా మీ భర్త లేనప్పుడు మీ ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఎవరన్నా చూస్తే కనుక ఫస్ట్ ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాడి థాట్ ఒకటేనమ్మా, వాడి థాట్ ఒకటే. వాడికి నువ్వు ఒక్కడవే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాడు ఇలాంటి అంశాలలో నిష్ణాతుడై ఉంటాడు. అందు గురించి ఇందాక నువ్వు అన్నావు కదా, సద్యోగం ఏం లేదు, ఇంట్లోనే పడి ఉంటాడని చెప్పి. అలాంటి వ్యక్తులు ఏ బాధ్యత లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఆ రెంట్లు కట్టుకుంటూ అంత దర్జాగా ఒక సింగిల్ అపార్ట్మెంట్లో వాడు గడుపుతున్నాడంటే వీడు పూర్వాపరాలేంటి అనేటటువంటిది మినిమం ఆలోచన అనేది నీకు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈరోజు చిట్టి పాట వరకు వచ్చింది కాబట్టి ఈరోజు మా దగ్గరకు వచ్చి ఉన్నావు. ఒకప్పుడు చిట్టి పాట అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ కట్ చేస్తే ఇలా మెసేజ్లు చేసుకోవటం, ఫోన్ కాల్లు మాట్లాడుకోవటం, అడ్డంగా నా భర్తకు దొరికానండి అనేటటువంటి ఇంకో టాపిక్తో మా దగ్గరకు వచ్చుంటే ఇంకెలా ఉండేది జీవితం? ఎందుకు భర్త తెలియకుండా మెసేజ్లు పంపిస్తుంది? భర్త లేనటువంటి టైంలోనే నన్ను ఇంటికి తలుపులు ఎందుకు తీస్తుంది అంటే ఇది వీక్నెస్. అంటే నువ్వు ఒక విధమైనటువంటి ఆనందాన్ని, సంతోషం పొందావు. వాడు ఆనందాన్ని, సంతోషాన్ని బలనెత్త కింద వాడి నెక్స్ట్ లెవెల్లో 1,000 తీసుకుని స్టార్టింగ్లో ఒక 10,000 వరకు తీసుకుని ఈ అమ్మాయి గుడ్డిగా ఇస్తుందా, భయంతో ఇస్తుందా? సెకండ్ ఆప్షన్ 2, భయంతో ఇస్తుంది అంటే ఇంకెంతన్నా వసూలు చేయొచ్చు. డైరెక్ట్గా లక్షలు అడిగితే నువ్వు ఇవ్వలేవు. నీకు ఒక సలహా ఇచ్చాడు, బిజినెస్ పెట్టుకో, చిట్టి వ్యాపారం పెట్టుకో, ఈజీ అక్కడే కూర్చుని ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి. మా భర్త కూడా ఇవ్వనటువంటి ఇంత గొప్ప సలహా 6 నెలల క్రితం పరిచయం అయినటువంటి ఈ ప్రాణ స్నేహితుడు ఇచ్చేశాడు అనేటటువంటి ఆలోచనతో నువ్వు బ్లైండ్గా నమ్మావు. ఇప్పుడు ఆడు నీకు కుర్చీ టోపీ పెట్టాడు. ఎలా తెలుస్తుంది సార్, ఎలా నమ్మాలి అంటే అనుమానంతోనే ఉండాలి. ఇది కలికాలం. ఎవడు ఎక్కడి నుంచి ఎటువంటి గొంతలు తవ్వుతున్నాడు అనేది మనకు తెలుసు, నెంబర్ 1. లేదా నెంబర్ 2, ఏదన్నా ఇలాంటిది ఉంటే కనుక నీ కామన్ ఫ్రెండ్, నీకు జిగిరి దోస్త్ అవుతే కనుక ఆ జిగిరి దోస్తు నీ భర్తకు కూడా జిగిరి దోస్త్ అవ్వాలి. అప్పుడు నీ బుర్ర పనిచేయకపోతే నీ భర్త బుర్ర పనిచేస్తుంది, నువ్వు బ్రేకులు వేయకపోతే నీ భర్త బ్రేకులు వేస్తాడు. అదే కదా మేము అందరికీ మొత్తుకుంటున్నాం. అయినా సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమని చెప్పి ముందుకు వస్తున్నావు? సార్ నా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్, ఎందుకంటే నేను చేసింది అక్కడ తప్పు అనేది నాకు తెలుసు. వాడికి ఇంకో జాబు లేదు, ఇంకో బిజినెస్ లేదు. మీలాంటి వాళ్ళని టోపీలు పెట్టడం, డబ్బులు వసూలు చేయటం, డబ్బులు కాజేయటం, వేరే అపార్ట్మెంట్లోకి జంప్ అయిపోవటం. మీ వీక్నెస్లో భర్తలకు తెలియకుండా మీరు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు కదా, మీ కర్మ కొద్దీ మీరు ఎవరితోని మాట్లాడలేరు. ఇలాంటి వాడి జీవిత ప్రయాణంలో 28 సంవత్సరాల్లో వాడికి ఎంతోమంది ఉండే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే వాడు ఎక్కడా కూడా నీకు తప్పుగా మెసేజ్ పెట్టు. ఎందుకంటే తప్పుగా మెసేజ్ నువ్వు పెట్టినా అతను పెట్టినా కూడా అది వాడి ఇంటెన్షన్ కాదు. సో ఇదొక టైప్ ఆఫ్ రాబరీ, ఇదో టైప్ ఆఫ్ దొంగతనం. అంతే. నా ఇష్యూ సాల్వ్ చేయండి అనేది మాట కాదు. ఇక్కడ నీతో పాటు మొత్తం 20 మంది బాధితులే. ఎవరైతే నీ వల్ల
ఇక్కడ చూడండి, ఇక్కడ నా చేతులు ఒకటే కాలనీ, నా చేతులు ఒకటే కాలనీ కాదు, తెలియనటువంటి వ్యక్తులు చాలామంది చేతులు కాలనీ. ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ సొల్యూషన్ లేదు. ఒకప్పుడు వాళ్ళకి ఇది నిజంగా ఈ అంశం తెలిస్తే కనుక నీ పరిస్థితి కాదు, వాళ్ళ భర్తల చేతిలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో చాలా కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మా ముందు పెట్టావు. ఈరోజు ఇంతకుముందు మేము చేసినటువంటి చాలా కథల్లో కేవలం ఆ వ్యక్తి, ఆ భర్త, ఆ పిల్లలకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ 20 కుటుంబాలకు సంబంధించినటువంటి జీవన మరణ సమస్య ఈరోజు మా ఎదుర్కొంటా. మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళేమి లక్షల్లో ములిగి లక్షలతో తేలాడే బ్యాచ్ కాదు. సో అందరి జీవితాలు రిస్క్ ఉన్నాయి. ఇది అర్జెంట్ గా రిజాల్వ్ చేయాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ పెట్టాలి. పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళిందంటే ఇష్యూ అయిపోతుంది సార్. ఇష్యూ అవ్వకూడదు, సమస్య పరిష్కారం కావాలంటే అమ్మా, ఇది కేవలం నీ జీవితానికి సంబంధించింది కాదు. ఇష్యూ అయినా ఇష్యూ అవ్వకపోయినా ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఇది కొంతమంది జీవితాలు కాపాడేటటువంటి ప్రయత్నంలో శైలజకి ముళ్ళు గుచ్చుకోకుండా ముడి విప్పేసేయండి, సాల్వ్ చేసేయండి అంటే మేమేం దేవుళ్ళు కాదు, దేవతలం కాదు. ప్లీజ్. సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం సానుకూలంగానే చేసే ప్రయత్నం చేద్దాం. కానీ వర్స్ట్ కమ్ సినారియో కేవలం యూ వాంట్ టు సేవ్ యువర్ స్కిన్, నా స్కిన్ నేను కాపాడుకుంటాను, మిగతా వాళ్ళు ఎలా పోయినా పట్టిన అంటే ఆ పరిధిలోంచి నువ్వు దాటి అలా అడిగేటటువంటి హక్కు నీకు లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు మొగుళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తినమనా? కాదు సార్, నేను కూడా అదే ఉద్దేశిస్తున్నాను. ఎందుకంటే ఆ 20 మందికి హస్బెండ్ కి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, రేపు నా పరిస్థితి ఏంది ఆలోచించుకుంటున్నా సార్. అందుకే తనని ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్రిమినాలిటీ ఆఫ్ దిస్ గైస్ మైండ్. వాడి క్రిమినల్ మెంటాలిటీ ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి నీ జీవిత కళ్యాణ్ గారు, ఇప్పుడు మన ముగ్గురు మధ్య అని మీరు అంటున్నారు కదా, నాకేమనిపిస్తా ఉందంటే ఇప్పుడు అలాంటి వాడిని వదిలేసామనుకోండి, ఇంకొక అపార్ట్మెంట్ చూస్తాడు, ఇంకొక అపార్ట్మెంట్. సామాజిక బాధ్యత కూడా ఉంది కదా, సామాజిక బాధ్యత మన మీద ఉంది కదా. 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ మన డబ్బులు మనం వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నంతో మూడో కంటికి తెలియకుండా కేవలం అందమైన జీవితం విత్ శైలజ అండ్ దట్ ఫెలో అనేటువంటి డీల్ చేసి తర్వాత వాడి తాట ఎలా తీయాలి, ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వాలనేది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ తనకి కాల్ చేశానా, తనని ఏ విధంగా అమౌంట్ ఇస్తాను, అసలు మీరు వినండి సార్, తను ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి, అసలు ఆయన రెస్పాన్స్ ఎలా ఉందని చూడండి సార్. నా పరిస్థితి మీకు అర్థమవుతుంది. వాడి పేరేంటమ్మా? తరుణ్ అండ్ శైలజ. ఓకేనా? ఒకసారి కలుపు ఫోను. మేము ఉన్నామని తెలియకుండా జస్ట్ ఒకసారి మాట్లాడమ్మా, అసలు వాడు ఏమేమి మాటలు వాడి నోట్లోంచి బయటకు వస్తాయి విందాం. ఓకే సార్. హలో తరుణ్. హలో తరుణ్ చెప్పు. హలో, అమౌంట్ తీసుకొని ఇంత కూల్ మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పినా కదా నీకు, అన్ని చెప్పినా కదా. నా అమౌంట్ తీసుకొని ఇప్పుడు నాకు ఇంట్లో తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసు కదా నీకు. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ ఇవ్వని చెప్పినా కదా. నువ్వు అట్లా చెప్పేస్తే ఎట్లా చెప్పు? ఇక్కడ ఉన్నావు, డబ్బులు తీసుకొని ఇక్కడే ఉండాలి కదా, ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? వెళ్ళిపోవడం అంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీకు చెప్పినా కదా. ఇబ్బంది ఉంటే అమౌంట్ నాకు ఇచ్చేసాయి, మరి అమౌంట్ ఇచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపో. 20 మంది అమౌంట్ నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు అంటే నేను వాళ్ళకి ఆన్సర్ ఎలా చెప్పాలి చెప్పు? ఏదన్నా ఒకటి చెప్పు. చిట్టి వేసినప్పుడు అట్లానే చెప్పినావు కదా వాళ్ళకి ముందే, అట్లానే ఇప్పుడు కూడా ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. ఈజీగా మాట్లాడకు తరుణ్, నాకున్న ప్రాబ్లమ్స్ మా సార్కు తెలిస్తే నన్ను అయితే ఉంచరు కూడా. అసలు అవన్నీ చెప్పగానే ఆంటీ నాకు ముందు. ఆంటీ ప్లీజ్ నా అమౌంట్ నాకు ఇచ్చేసాయి, నా బుద్ధి తక్కువ, నేను నమ్మాను, నీకు ఇచ్చాను, నా అమౌంట్ నాకు ఇచ్చేసాయి ప్లీజ్. నేను చెప్పేది ఆంటీ, ఫస్ట్ ఇట్లా సతాయించినావు అనుకో ఫోన్లు చేసి, ఓకే మీ ఆయనకు చెప్తా మనది మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో అంతా చెప్తా. తరుణ్, నేను నార్మల్ గానే చార్జ్ చేస్తున్నాను, దాన్ని వంక పెట్టుకొని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చెయ్యొద్దు తరుణ్. నేను నీతో ఫ్రెండ్లీగా మూవ్ అయినందుకే నీకు చాలా హెల్ప్ చేసిన, అడిగినప్పుడల్లా నాకు ఇలా లేదు అని అంటే నీకు చాలా మందికి హెల్ప్ చేసిన, అది కూడా నీకు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు అలా మాట్లాడకు తరుణ్. నువ్వు ఎక్కడున్నావు చెప్పు కొంచెం. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నువ్వు ఇట్లా ఫోన్లు చేసి నాకు సతాయించకు, అర్థమవుతుందా? నా పరిస్థితి ఏంది మరి? నీ పరిస్థితి ఏందని నన్ను అడిగితే నేనేం చేస్తా? మరి నువ్వే తీసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వే తీసుకున్నావు కదా నా పరిస్థితి, మరి నువ్వు నీ వల్లనే కదా నాకు ఈ ప్రాబ్లము. నన్నే ఇన్వాల్వ్ చేసి మీరే స్టార్ట్ చేసి ఇదంతా అని చెప్పి మొత్తం చెప్తాం ఆయనకి. సో మన చాటింగ్ కానీ
కాదు సారు, నువ్వు ఇది వంక పెట్టుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం నీకు అసలు న్యాయమేనా చెప్పు ఒక్కసారి. బాబు తరుణ్ హలో తరుణ్, నమస్తే. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు ఉన్నారు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. మేము బ్యాక్గ్రౌండ్లో ఇప్పటి వరకు మీరు చెప్పింది అంతా విన్నాం. నీలాంటి వ్యక్తితో మేము పర్మిషన్ తీసుకుని మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో నీకు తెలియకుండానే ఆ అమ్మాయికి నీకు ఫోన్ కాల్ కలపమని చెప్పి మీ సంభాషణ అంతా మేము విన్నాం. మీరు అక్రమంగా మొత్తం డబ్బులన్నీ కూడా అందరి దగ్గర నుంచి కాజేశారు అనేటటువంటి అంశం కూడా ఈరోజు ఇక్కడ రికార్డ్ అయ్యి ఉంది. కాబట్టి మేము మీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఇప్పుడు ఒప్పేసుకున్నావు కాబట్టి బాబు నాయన తండ్రి అని మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. అసలు ఇంత దరిద్రానికి ఎందుకు ఒడిగట్టావు? ఇది ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా ఇలాంటి కథలు చాలా నడిచినాయా? సార్ అవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నాకు అవసరం ఉంది నాన్న, అవసరం ఉంది. ఇది సామాజిక అంశం. 20 మంది బాధితులు ఉన్నారు. అందులో ఒక బాధితురాలు ఇక్కడ లైవ్లో మీరు లెక్క తేలుస్తారా, నన్ను సూసైడ్ చేసుకుని చనిపోమంటారా, నాకు చావురేవో అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి మాట్లాడుతుంది. వీళ్ళందరి జీవితాలు కాపాడవలసినటువంటి అవసరం మాకుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యత. అడిగే ప్రశ్నించేటటువంటి హక్కు మా మీద ఉంది, అధికారం మాకు. ఎవరు చెప్పారు సార్? మీకు ఇప్పుడు ఎవరు చెప్పారో ఆమెనే సాల్వ్ చేస్తారు సార్. ఎలా సాల్వ్ చేస్తారు? ఏంటి వేషాలుగా ఉందా ఏమి? ఊరికే మాట్లాడుతున్నావు అన్నావా? మొత్తం అంతా కూడా డబ్బులు తీసుకున్నట్టు అంతా కూడా నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి ఏదో బ్లాక్మెయిల్కి భయపడుతుంది అనుకున్నావా? ఆ అమ్మాయిని ముందే మేము బ్రెయిన్ వాష్ చేసి ఈ కాల్ కలపమని చెప్పాం. అమ్మ నువ్వు అన్నింటికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండు. ఈ మనిషి లొంగేడా ఇక్కడ తేల్చుకుందాం, లొంగలేదా కోర్టుకి వెళ్దాం, సిసిఎస్లో పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం. అన్ని ఫుల్ ప్రూఫ్స్ ఉన్నాయి. అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. నెంబర్ 2, అందరూ కూడా 20 మంది కూడా నీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేశారు. నెంబర్ 3, ఇప్పుడు లైవ్లో నువ్వు రికార్డ్ అయిపోయింది, నువ్వు ఒప్పుకున్నావు. ఇంకేం కావాలి మా దగ్గర ఆధారాలు? తాట తీయమంటావా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి? సార్ మీ ఇద్దరి మధ్యనే ఈ కథ ఉంటుందని అనుకున్నావా? మూడో కంటికి తెలియకుండా నడిపించేద్దాం అనుకున్నావా? డబ్బులు ఏం చేసా చెప్పు ఫస్ట్. డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి సార్. యాక్చువల్ గా నేను ఆమెకు చెప్తానే ఉంటుండే సార్, ఇప్పుడు లేవు ప్రజెంట్ నా దగ్గర సిచ్యువేషన్ బాగాలేదు, తర్వాత ఇస్తాను ఎవరు అబ్బ సొమ్మనయ్యా? ఎవరు అబ్బ సొమ్ము అని చెప్పి నీ అవసరాలకి అందరు డబ్బులు వాడేసుకుని వేషాలుగా ఉందా? ఖర్చు అయిపోవటం ఏంటి మళ్ళీ? అసలు నువ్వేం చేస్తావు? కాదు సార్, ఇంకా మళ్ళీ పైకి 50,000 ఇయ్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నీచంగా ఆలోచిస్తున్నాడు. అంతా విన్నావు. అసలు నిజాలు చెప్పు. డబ్బులు ఎక్కడ పెట్టావు, ఏం చేస్తావు, ఎప్పటి లోపల ఈ అమ్మాయి క్లియర్ చేస్తావు? ఇక్కడతో ఆగుతుందా కదా, లేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమంటావా? ఊసలు లెక్క పెడతావా? నీ లొకేషన్ ఎక్కడుందో కూడా ఈ కాల్ ద్వారా మేము ట్రాక్ చేసాం, ట్రేస్ చేసాం. నీ లొకేషన్ కూడా మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ లైవ్లో ఉంటుండగానే మనుషులు చేరుతారు అక్కడికి. 10 నిమిషాల్లో వస్తారు పోలీసులు అక్కడికి. నడిపిద్దామా కదా ఈ పద్ధతిలో? నేను చెప్తున్నాను సార్, మీకు చెప్పే అవసరం లేదు. ఇది 20 కుటుంబాల తరపున మేము నిలబడి మాట్లాడేటటువంటి ఒక పెద్ద సమస్య. ఇది మొత్తం అంతా ఇరుక్కున్నాడు. వాడి జీవితం సర్వనాశనం. పోలీస్ స్టేషన్ లో, జైల్లో కూర్చుంటాడు వీడు 10 సంవత్సరాలు. వదిలిపెట్టద్దు సార్, ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టద్దు. నేనే కాదు, అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మోసం చేస్తూ ఉంటారు సార్. నిజంగా టీవీలోని, న్యూస్ పేపర్ లో చూస్తున్నా ఉన్నాం. ఎంతో మంది ఇది బయటకు వస్తే కనుక చనిపోయే సూసైడ్లు చేసుకునే మంది ఎంతమంది ఉన్నారు. నువ్వు మా వరకు వచ్చావు. నాకు నువ్వు డబ్బులు కంపల్సరీ ఎప్పుడో కాదు, ఇప్పుడే నాకు సెండ్ చెయ్యి. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావో నాకు అనవసరం. ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేసావు కదా, నువ్వు నాకు ఇప్పుడే ఇమ్మీడియట్ గా సెండ్ చేయి. ఆ అమ్మాయి దేనికన్నా రెడీగానే ఉంది. నువ్వు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఏదో చెప్తాను కదా, చెప్పుకో. ఆ అమ్మాయి తరపున మేము అందరం నిలబడి ఇది మొత్తం క్లియర్ కట్ గా అతనికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఆ అమ్మాయి ఎలా ఇరుక్కుందో అనేది. సార్ ఈమెకు కూడా ఏం ఇంటెన్షన్ లేకపోతే నాతో ఎందుకు అట్లా క్లోజ్ గా మాట్లాడదు? గుడ్ ఏం కాదు. ఆ అమ్మాయి బుద్ధి గడ్డి తిని నీతో పాటు చాటింగ్ చేసింది. ఆ చాటింగ్ తప్ప ఇంకో వ్యవహారం ఏమీ లేదు. ఆ చాటింగ్ నువ్వు ఎంత మార్పు చేసి ఎంత మార్పు ఏమన్నా చేసుకోరా భయ్, నువ్వు ఏమన్నా చేసుకో. అది కాదు సార్, నువ్వేమన్నా చేసుకోగానే ఇప్పుడైతే నాకు అమౌంట్ ఇచ్చేసాయి. ఇప్పటికైతే తప్పించుకున్నావు, ఇన్ని మాటలు చెప్పినావు, నాకు అవన్నీ వద్దు. బ్లాక్మెయిల్ చేస్తావా? చేసిన తప్పు కాకుండా బ్లాక్మెయిల్ చేస్తావు. మొత్తం చిట్ట అయిపోతావు. ఎన్ని కుటుంబాలను నాశనం చేసావు, ఎన్ని అపార్ట్మెంట్లు మోసం చేసావు, ఎన్ని హౌసులు జంప్ చేసావు. మొత్తం అంతా లిస్టు తొందరలోనే మా ముందు ఉండబోతుంది. నీ పేరు, నీ నెంబర్ బట్టి మొత్తం అంతా ట్రాక్ చేస్తున్నావు ఈ అంశాన్ని అంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు వరకు మేము నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు లైవ్లో మేము ఉండగానే ఆ అమ్మాయికి ఇమీడియట్గా నువ్వు అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నావు. మేము వెయిట్ చేస్తున్నాం. సార్ లేవు సార్. యువర్ టైం కౌంట్స్ నౌ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేవు గివ్ ఏమీ కాదు, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
తరుణ్ విన్నావు కదా డాక్టర్ గారు చెప్పింది, ఏం చేస్తున్నావు? స్టార్ట్ చేసావా? అకౌంట్ నెంబర్ ఉండే ఉంటుంది నీ దగ్గర. కరెక్ట్ గా 7 minutes ఇస్తున్నావు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంత ట్రాన్స్ఫర్ చేయబోతున్నావు? 5 lakhs చేయాల్సిందే సార్. నేను ఒక 10 minutes నాకు టైం ఇవ్వండి సార్, నేను ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఒక 3 lakhs వరకు అట్లా నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఎవరినన్నా అడిగి నా దగ్గర ఒక 2 lakhs ఉంది సార్, ఒక 1 lakh అరేంజ్ చేసుకొని మొత్తం 3 lakhs ఇస్తాను. ఇప్పుడు సరే, మేము లైన్ లో ఉంటాం. నువ్వు 3 lakhs రైట్, మిగతా 2 lakhs ఎప్పుడు ఇస్తావు? సో కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం అంటే ఆ టైం ఎంత? కొంచెం క్లారిటీ కావాల్సిందే. ఒక 2-3 months పడుతుంది మేడం. 2 months ఓన్లీ, 3 లేదు. ఇప్పుడు 10 నిమిషాల్లో నువ్వు 3 లక్షలు అమ్మాయి అకౌంట్ లో వేయాలి. విత్ ఇన్ 2 months లో ఇంకొక 2 lakhs అమ్మాయి అకౌంట్ లో వేయాలి. దానికి ఓకేనా? ఓకే మేడం, కాకపోతే ఇది ఇక్కడతోనే క్లోజ్ చేయండి మేడం. అది క్లోజ్ చేసే విషయం మాట్లాడదాం, ముందు నువ్వు వెయ్యు. తమ్ముడు ఒక్క నిమిషం, మేము క్లోజ్ చేయాలా సాగదీయాలా అనేటటువంటిది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు. ఇప్పుడు ఓకే, ఇక్కడ ఒక బాధితురాలు ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం. తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం. మనం వేరే చోట ఫోన్ కలుపుకుని మనం మాట్లాడదాం. నువ్వెంత చేసావు, ఇప్పుడు వరకు నువ్వేం నడిపించావు అనేది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ 10 minutes ఇంకో 1 lakh ఏర్పాటు చేయి. ఇంకో 1 2 లక్షలు తన దగ్గర 2 ఉన్నాయి, మాకు అనవసరం. 3 లక్షలు వేస్తాడు. మాకు అనవసరం. 10 minutes లో నువ్వు 3 lakhs వేస్తున్నావు. మేము వెయిట్ చేస్తాం. వేసావా తరుణ్? మీరు వేసారా? వేసాను మేడం, ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత పడింది చూడమ్మా? సార్ 3 lakhs. 3 lakhs పడింది. గుడ్. ఓకే బాబు, ఇంకా 2 నెక్స్ట్ 2 lakhs. 2 lakhs 2 months మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా ఉంటుంది. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి తప్పించుకోలేవు. మొత్తం ఉచ్చులో ఉన్నావు. ఈ 2 lakhs మాత్రం 2 months లోపల పడాలి ఆవిడ అకౌంట్లో. మళ్ళీ మాట మార్చగద్దని చెప్పండి సార్. ఏం మారుస్తాడమ్మా? ఏమీ మార్చాడు, ఎక్కడికి పోలేడు. మొత్తం ఆధారాలతో చిక్కుపోయాడు. మొత్తం 2 lakhs వేస్తావా 2 months లోపు? రైట్. నెల కట్టేటటువంటి అంశాన్ని మరి లెక్కలా తెలుస్తుంది. నీతో ఇప్పుడు ఏం చేద్దాం అంటావు దానికి? రెగ్యులర్ గా నేను పే చేసేస్తావు. నువ్వు చేసేస్తావు, నమ్మటానికి లేదండి బాబు. అదంతా మిగతా దశల వారీగా కట్టేటటువంటి వాయిదా పద్ధతులు ఇక్కడ కుదరదు. ఒక్క దెబ్బతో క్లియర్ చేయాలి. మొత్తం అంతా క్లియర్ చేసి ఆ అమ్మాయిని బయట వేయాలి. ఎంత టైం పడుతుందో చెప్పు క్లియర్ కట్ గా. ఇంకా 7 lakhs ఉంది, నువ్వు ఎలా ఇస్తావు? ఇంకా 7 lakhs, టోటల్ 7 lakhs. అంతే. ఇప్పుడు 3 చేసినాను, ఇంకో 2 months లో 2 lakhs చెప్పినా కదా సార్. 5 lakhs కి టైం పడుతుంది. ఒకవేళ ఇంకొక 2 months టైం ఇవ్వండి సార్, మొత్తం 10 lakhs క్లియర్ చేస్తాను. 3 అయిపోయింది కదా, 7 నిన్ను నేనైతే నమ్మట్లేదమ్మా తరుణ్, నిన్ను మేము నమ్మట్లేదు. నీ ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ అవ్వలేదు. దయచేసి విను తరుణ్, ఇందాకటి నుంచి ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ అయినాయి అంటే ఖర్చు అయిపోయినాయి అని అంటున్నావే కానీ ఎలా ఖర్చు అయినాయి, ఎక్కడికి వెళ్ళినాయి నువ్వు చెప్పట్లేదు. ఫండ్స్ అనేటటువంటి అన్నీ కూడా ఇప్పుడు మేము ఇదే పలంగా ఇక్కడి నుంచి డైరెక్ట్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నీ దగ్గర వసూలు చేసేటటువంటి పద్ధతిలో వసూలు చేయకూడదు అని అనుకుంటే మొత్తం అమౌంట్ ఇప్పుడు కట్టినటువంటి 3 అయిపోయింది, అది అమ్మాయికి చేరిని. మిగతా 7 lakhs నీ దగ్గర ఏముందో చెప్పు, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. ఇమీడియట్గా క్లియర్ చేయాలి, అది ప్రజల డబ్బు. సార్ ఇమ్మీడియట్ గా అంటే ఇంకా తప్పదు. 10 లక్షలు బాగా తిని అనుభవించినప్పుడు లేదా? ఏమేమి ఉన్నాయి నీ దగ్గర చెప్పు, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళక ముందే కమాన్. సార్ ఒకటి గోల్డ్ ది బ్రాస్లెట్ లాంటిది, ఇంకొకటి చైన్ ఉంది సార్. అది కావాలంటే మీరు అంటే మేము కావాలంటే కాదు, అది కంపల్సరీ. కొంచెం టైం ఇవ్వండి సార్. అది కరగబెట్టి ఒక బిస్కెట్ తయారు చేస్తావు, బంగారు బిస్కెట్. సో అవి ఎక్కడ చెందాలో అక్కడ చెందాలి కాబట్టి ఇమీడియట్గా అది కూడా మేము జప్తు చేసుకుంటాం. మా మనుషులు వస్తారు, శైలజ గారు కూడా మాతో పాటు వస్తారు. మేము అది మీ దగ్గర వసూలు చేసుకుంటాము. ఆవిడది 2 lakhs మాత్రం దాని ఒక్కదానికి 2 months ఇస్తున్నాము. మిగతా 7 lakhs ఇమీడియట్గా క్లియర్ అయిపోయినట్టే. అంతే కదా మేడం? ఈవిడికి రావాల్సిన 3 lakhs వచ్చేసింది. ఆ బంగారు 5 lakhs త్రూ గోల్డ్. అంతే. రైట్, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అమ్మా ఎక్కడికి పోడమ్మా, డోంట్ వరీ. ఆ 5 lakhs వర్త్ ఇప్పుడు గోల్డ్ ఇస్తాడు. రిమైనింగ్ 2 lakhs ఒక 2 months టైం ఇచ్చాం. ఆ 2 months కూడా ఎక్కువే అతనికి. ఇంకా వాళ్ళ భర్తకు తెలియదు, వీళ్ళ భర్తకు తెలియనటువంటి అంశం ఏమీ లేదు. ఇది మొత్తం అంతా బహిర్గతమే. ఇది టోటలీ ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ బుక్. వాళ్ళ భర్తతో మేమే ఇప్పుడు కన్వే చేయబోతున్నాం. నువ్వు మొత్తం ఈ 2 lakhs క్లియర్ చేసేంత వరకు మేము మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటాం. మా నెట్వర్క్లోనే నువ్వు ఉంటావు. ఇది దాటి నువ్వు బయటికి వెళ్ళి ప్రయత్నం చేస్తే కనుక మా వరకు కేసు సినారియో అనేది ఉండదు. అది టోటల్గా పోలీసులు చూసుకునేటటువంటి అంశం కింద మారిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఫోన్ కట్ చేసాయి. గుడ్ బై. మా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి బ్లాక్మెయిల్. శైలజ అమ్మా, ఇప్పుడు వరకు నడిచినటువంటిది ఒక ఎత్తు అయితే కనుక
నీ భర్తకు తెలియపరచడం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇది ఒక భయంకరమైనటువంటి నగ్న సత్యం. ఇది ఎల్లకాలం అబద్ధం కిందో కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయటం ఇంపాసిబుల్. ఎందుకంటే కనుక వాడు క్లియర్ చేస్తాడనే నమ్మకం ఉంది. వర్స్ట్ కమ్ సినారియో వాడు క్లియర్ చేయకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇదే పంచాయతీ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం అందరికీ తెలుస్తుంది, నీ భర్తకు కూడా తెలుస్తుంది. పోలీసుల ద్వారా తెలిసేదానికంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా మీ హస్బెండ్కి అర్థమయ్యే విధంగా చెప్పడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీ హస్బెండ్కి చెప్పాలి, అతని సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా చెప్పే విధంగా అతను చెప్తే కనుక అతని సపోర్ట్ కూడా నీకు ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ పరిణామాలు అనేటటువంటి ఉండవు. ఇప్పటికైనా అర్థమైంది కదా. ఏది కూడా ఇందాక మేడం ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పారు, భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా, భర్త తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఇలా గోప్యంగా ఉంచుతూ కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టసాధ్యం. ఇలాంటి క్లిష్టమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే కనుక ముందస్తునే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఓపెన్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అనామికులతో తెలియనటువంటి మొహాలతో సంప్రదింపులు, మెసేజ్లు, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలు ఇలాంటివి అన్నీ చేసుకుంటూ తల ప్రాణం తోక్కి తెచ్చుకోకండి. ఇది నా ద్వారా, అందమైన జీవితం ద్వారా, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ ద్వారా అందరికీ అందించేటటువంటి ఒక సందేశం. రైట్ అమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. కానీ ఎంత బ్లండర్ మిస్టేక్స్ కదండి వీళ్ళు చేసేవి కూడా. చూడండి కళ్యాణ్ గారు, ఎంతమంది ఇరుక్కుపోయి కూరుకుపోయినటువంటి వాళ్ళు ఉంటారు. కుటుంబాలు ఇందాక భర్తకు తెలియకుండా నీ అమ్మాయి అన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలాంటి చిట్టి అంశాల్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు ఎన్నో, సూసైడ్ వరకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో. అవును, మంచి సందేశం ఇచ్చేమన్నట్టుగానే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగాను ఈ అబ్బాయిని మాత్రం మన ట్రాక్ లో పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇతని ఇంకా చరిత్ర ఏమేమి ఉంది, ఎంతమంది కుటుంబాలను మోసం చేశాడు అనేటటువంటిది కూడా మనం కనిపెట్టాలి. మనం కనిపెట్టలేనటువంటి పక్షంలో మనం సిసిఎస్కి ఇతని మీద ఏదో జాలి పడిపోయి 2-3 లక్షలు 5 లక్షలు ఇచ్చేసాడు అనేటటువంటిది అతను క్షమించేటటువంటి అంశం కాదు. డెఫినెట్గా కళ్యాణ్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.